హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి మిద్దె తోట. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నేను ఈ మధ్య వీడియోస్ అయితే కొంచెం హెల్త్ బాగాలేదని పెట్టట్లేదండి. అందరైతే ఎలా ఉన్నారండి? ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈరోజు ఏమేమి హార్వెస్ట్ చేశానో ఒకసారి చూసేయండి. మల్బరీస్ అండి, కొన్ని గులాబీ పువ్వులు, కొన్ని కనకాంబరాలు, ఇంకా చెట్టు నిండా అయితే మల్బరీ కాయలు చాలానే ఉన్నాయి. బ్లాక్ కలర్లోకి వస్తే చాలా తీయగా ఉంటున్నాయండి కాయలు. ఇది చూసారండి, ప్యాషన్ ఫ్రూట్ 2 కాయలు అయితే ఉన్నాయండి. మిగతా అయితే పాలినేషన్ అయితే అవ్వలేదు. కాయలు ఎంత పెద్దగా అవుతాయో చూడాలి. అది కూడా హార్వెస్ట్ వీడియో మీకు పెడతాను. చూసారా, కాయ అయితే చాలా పెద్దగా ఉంది. ఇంకా ఎంత పెద్దది అవుతుందో చూద్దాము. ఇంకొద్దిగా గులాబీ పూలు అయితే ఉన్నాయండి. గులాబీ పూలు కూడా కోసుకుందాము. ఇది నాటు గులాబీ పువ్వు అండి. రోజుకి 1 కానీ 2 కానీ వస్తూనే ఉన్నాయి. పూలు అయితే చాలా పెద్దగా వస్తున్నాయి. ఇది నిమ్మ చెట్టు అండి. నిమ్మ చెట్టుకు కూడా ఒక అయితే ఉంది, అది కూడా కోసేసుకుంటున్నాను. ఇంకా చాలా పూత అయితే ఉంది. 2 చెట్లు అయితే ఉన్నాయండి. ఒకదాని వయసు అయితే 9 నెలలు, ఇంచుమించు 1 ఇయర్ వేసుకోండి. ఇంకోటి అయితే మామూలుగా పాత చెట్టు 2 ఇయర్స్ అవుతుంది. దానికి దీనికి రెండిటికి పూత బాగా వచ్చిందండి. ఇంకొంచెం పిందెలు అయితే ఉన్నాయి. ఇది చూడండి, 9 నెలల చెట్టు అది. ఆ చెట్టుకు కూడా పూత అయితే బాగా ఉంది. ఇదిగోండి పూత అయితే చూడండి, చెట్టు నిండా అయితే పూత అయితే బాగా వచ్చింది. ఇదైతే 2 ఇయర్స్ అండి ఈ చెట్టు వయసు. దాని పక్కన ఉన్నదైతే 1 ఇయర్. ఇది జామ చెట్టు అండి, తైవాన్ వైట్ జామ. ఈ కాయ అయితే పండింది. ఇంకా 2 కాయలు అయితే ఉన్నాయి చెట్టుకి. పండిన కాయ అయితే తీసుకుంటున్నాను. ఈ కాయ కూడా చాలా స్వీట్గా ఉంటుందండి. చాలా తీయగా అయితే ఉంటుంది కాయ. ఇవండి ఈరోజు హార్వెస్ట్. నేను కొన్ని కనకాంబరాలు అయితే కోసుకున్నాను, నిమ్మకాయలు, జాంకాయ, కొన్ని గులాబీ పూలు అయితే తీసుకున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.